దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే ఏకైక రాష్ట్రం తమదేనని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మద్దిరాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. చిత్తశుద్ధితో పనిచేస్తేనే విజయాలు సొంతమవుతాయని చెప్పారు. బట్టి విక్రమార్క మదిరను పట్టించుకోలేదు. ఆయనకు ఓటేస్తే నష్టమే జరుగుతుంది. చుట్టూ చూపుగా నియోజకవర్గానికి వస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంది. దళిత వర్గం నుంచి ఒక్క ఓటు కూడా బట్టి విక్రమార్కకు పడకూడదు. బీఆర్ఎస్ అభ్యర్థి కమల్ రాజును గెలిపిస్తే మదిరాలో దళితులందరికీ దళిత బంధు ఇస్తాం. కాంగ్రెస్ లో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు. వాళ్ళకి మళ్లీ వచ్చేది 20 సీట్లే. బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించబోతుంది. గతం కంటే మనకి ఇంకో 2 సీట్లు ఎక్కువే వస్తాయి అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నమ్మితే మళ్లీ ఆగమవుతారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు మా హామీలను కాపీకొట్టి గొప్పలు చెప్పుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికలంటే 5 ఏళ్ల భవిష్యత్ ఆలోచించి ఓటేయాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎస్పీ ఎస్సీల అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని తెలిపారు. మూడోసారి అధికారంలోకి రాగానే రేషన్ షాపుల్లో సోనా మసూరి బియ్యం ఇస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. బొల్లారంలో కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి భారీ ఎత్తున ప్రచార ర్యాలీ నిర్వహించారు. కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి కార్యాలయం నుంచి కార్యకర్తలు పార్టీ జెండా పట్టుకుని భారీ ఊరేగింపుగా ర్యాలీ చేపట్టారు. పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని గెలిపించాలని, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని నినాదాలు చేస్తూ ప్రచార ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని, గూడెం మహిపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆనంద్ కృష్ణారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ కు వస్తున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలకు చెమటలు పడుతున్నాయని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్ 10 ఏళ్లుగా రౌడీయిజంను టీఆర్ఎస్ పెంచి పోషించి సామాన్య ప్రజలపై దాడులకు దిగుతున్నాడని మండిపడ్డారు. పరిపాలన చేతగాక ప్రజలపై దాడులు చేపించడం ప్రజాస్వామ్యాన్ని విస్మరించడమేనని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో హస్తం అందరికీ అభయహస్తంలా నిలవబోతుందని, తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రౌడీ ఈసాని కూకట్ వేలలో పెకిలించి బంగాళాఖాతంలో వేస్తామన్నారు. బీజేపీ నేతలు మతాల చుట్టూ రగల్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని యాకత్పుర నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సామసుందర్రెడ్డి అన్నారు. డిఎస్ నగర్ బస్తీలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సామసుందర్రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఐఎస్ సదర్న్ డివిజన్ తాము కార్పొరేటర్ ఉన్న హయాంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ చెబుతున్న 6 గ్యారంటీలను చూసి మోసం పోవద్దని అన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని సామసుందర్రెడ్డి కోరారు. తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అంటే అవినీతి కుటుంబ పాలనా సమితిగా మారిందని ప్రజలు కేసీఆర్ నమ్మి మోసపోద్దని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ కు మెడల్ ఇవ్వొద్దని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతికి నిదర్శనంగా మేడిగడ్డ బ్యారేజ్ నిలుస్తుందని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తెలంగాణలో ఏమో వెలగబెట్టినట్లు కేసీఆర్ మహారాష్ట్రకు వస్తున్నారని, మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు స్థానం లేదని ఫడ్నవీస్ వివరించారు. ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడి ఇక్కడ ప్రాంతాలను ముంపుకు గురిచేశారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని, మోడీ సర్కార్ అండగా అందరికీ న్యాయం మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచినా, టీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో బందిపోట్ల లాగా మరి ఈరోజు కేసీఆర్ కుటుంబం కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్టర్ మాఫియా, అన్ని రకాలుగా 1,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులను వీరు దారి మళ్లించి ఈరోజు తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రం రక్షించబడాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చినా లేక మరో పార్టీ అయినా ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు, కేసీఆర్ కి అమ్ముడుపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయబెట్టి మరి బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసినటువంటి పార్టీ. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కొనుగోలు చేస్తా ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఈసారి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు. ये तेलंगाना की सरकार ने किया। आज ये हजारों करोड़ रुपया चुनाव पर फूंक रहे, इलेक्शन पर फूंक रहे। ये सारा पैसा आया कहां से? ये पैसा वहीं से आया जो गरीब तेलंगाना के किसानों के नाम से, जो पानी देने के नाम से, बराजेस बनाने के नाम से वहां पर काम हुआ। अब तो परिस्थिति ऐसी है, 5 सालों में वो सारे बराजेस को क्रैक आ गई, क्रैक। अब डर ये है कि ये सारा पानी एक दिन तोड़कर बहकर ऐसी बाढ़ लाएगा कि लोग बचेंगे कि नहीं। उधर हम लोग भी डरे हुए कि इन्होंने बनाया हुआ बांध टूट गया तो बैक वाटर हमारे गढ़चिरौली में चला जाएगा क्या, इस प्रकार की का डर हमारे मन में भी है। दोस्तों, ये इतने भ्रष्टाचारी लोग हैं, ये हर चीज में भ्रष्टाचार करते हैं और केवल जुमले बताते हैं। मैं आपसे पूछना चाहता हूं, केसीआर जी ने आज तक जितने आपको आश्वासन दिए, क्या एक भी आश्वासन वो पूरा कर पाए? कहां तो बताया था कि मोदी जी तो छोटा घर दे रहे। బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో అధికారంలోకి రాగానే అమలు చేస్తామని మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో అందెల శ్రీరాములకు మద్దతుగా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. నాన్ లోకల్ వ్యక్తులను కాకుండా లోకల్ వ్యక్తి అయిన శ్రీరాములకు గెలిపించుకోవాలని బొక్క నరసింహారెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణలో ప్రజలకు బీజేపీతోనే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని అందెల శ్రీరాములు అన్నారు. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామన్న మొదటి పార్టీ బీజేపీ అని అందెల శ్రీరాములు యాదవ్ తెలిపారు. నియోజకవర్గంలో అనేక కంపెనీలు తీసుకొచ్చామని చెప్పుకుంటున్న సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించకపోవడం దురదృష్టకరమని అన్నారు. అభివృద్ధి పేరుతో పేద దళితుల భూములను ప్రభుత్వం గుంజుకుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని అందెల శ్రీరాములు హామీ ఇచ్చారు. ప్రాంతంలో డ్రగ్స్ గంజాయి విషయాల విడిగా దొరుకుతుంది, వెచ్చల విడిగా దొరుకుతుంది. ఈ ప్రాంత యువత చెడిపోయిందా ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారు? నిన్న ఆకలిపల్లి పోతే మీరు ప్రజలు తరుగుతారు, ముఖం పెట్టుకొచ్చిన భూ కబ్జాలు చేసి ఇలా ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతున్నాం అని సబితా ఇంద్రారెడ్డి గారు అడ్డుకుంటారంటే ప్రజలు ఏ విధంగా ఆమె వ్యతిరేకిస్తున్నారో ఆలోచించండి. అదేవిధంగా మా ప్రాంతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ఎక్కడో చార్మినార్, యాకత్పుర వాళ్ళకి ఇస్తూ ఎంఐఎం గుండాలకు ఇచ్చి, ఎంఐఎం గుండాలకే కాదు ఇక్కడ రోహింగ్యా వాళ్ళకి ఇచ్చి చాలా బాధ అనిపిస్తుంది. రోహింగ్యా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఈ తెలంగాణలో ఈ మహేష్ అని ఏం చేద్దాం అనుకుంటే సబితా ఇంద్రారెడ్డి గారు అడుగుతున్నాం. అంటే రోహింగ్యా వాళ్ళకి అడ్డలాగా చేసినావు, డ్రగ్స్ అడ్డగా చేసినావు, ఈ ప్రాంతాన్ని నాశనం చేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని వీడికెళ్ళి తరిమి కొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూర్చున్నారు. ఇంకా మేము గతంలో కూడా మా కార్పొరేషన్ అధ్యక్షుడు కానీ మా కార్పొరేటర్ కానీ చాలా మంది మేము కానీ చాలా సార్లు సబితా ఇంద్రారెడ్డి గారిని అడగడం జరిగింది. అమ్మ, మా ప్రాంతంలో ట్యాక్సులు చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి, ఈ ట్యాక్సులు తగ్గియాలని మేము ఎన్నిసార్లు పోరాటం చేసినా పెడచ్చ ఉన్న వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గారికి తగిన బుద్ధి చెప్తారు. భారతీయ జనతా పార్టీ వచ్చే ట్యాక్సులు తగ్గి భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడే ట్యాక్సులు తగ్గిస్తుంది. నల్ల బిల్లులు అరగడుతున్నాం, నల్ల కూడా విపరీతంగా పెంచుతున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో శ్మశాన వాటికలో కూడా ఏ విధంగా చూస్తే ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఒకసారి శ్మశాన వాటికలు చూస్తే ఏ విధంగా అంటే నిజంగా చెప్పుకుంటే సిగ్గుపోయే విధంగా ఉన్నాయి. కానీ శ్మశాన వాటిక మీద శిలాపలకలు ఏ విధంగా ఉంటాయో. రాష్ట్రంలో 440కి పైగా మండలాల్లో కరువు ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న కృష్ణా జలాల పునః పంపిణీ గెజెట్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు నారాయణతో పాటు మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడిపోతున్నారని విమర్శించారు. అయితే కరువు తీవ్రతను తక్కువగా ఉందనేలా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. నీటి కొరతతో ప్రాజెక్టులు ఎండిపోయన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించడంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు. కేసుల భయంతో ఆయన ప్రశ్నించడం లేదన్నారు. ప్రజలు భారీ మెజార్టీతో వైకాపాను గెలిపిస్తే ప్రజా సమస్యలు పార్లమెంటులో లేవనెత్తడంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. జైలుకు వెళ్లకుండా ఉండేందుకు
చేసేందుకు కేంద్రానికి జగన్ మద్దతు పలుకుతున్నారన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లేది రాష్ట్ర సమస్యలు పరిష్కారం కోసం కాదని, కేసులు మాఫీకే కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని ఎస్వీ పటేల్ నగర్లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కేసీఆర్ సంక్షేమాలను ఇంటింటికి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వెల్దండో వెంకటేష్, 18 బస్తీల సంక్షేమం సంఘం అధ్యక్షుడు మామిడి నర్సింగ్ గారు పాల్గొన్నారు. అయితే అన్నకున్న సమయంలోనే కేవలం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా, లేకపోతే మనము కరపత్రాలు తీసుకున్నాం పల్లెల కోసం పనిచేసినటువంటి కేసీఆర్ నాయకులు బలపరచాలి. మా సొంత పదవుల కోసం కాదు, 10 మంది సంక్షేమం కోసం ఈ రోజు అనేక పదవులు వదిలేసి, అనేక పార్టీలు వదిలేసి మనందరితో మన మిత్రుడు వెంకటేష్ గారు బీజేపీ నుంచి గెలిచిండు. అన్న కూడా కాంగ్రెస్ నుంచి ఉండి రాష్ట్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను నమ్మితే మోసపోతామని, కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్మొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హితవు పలికారు. పార్టీ టికెట్లను అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని మంత్రి ఎద్దేవా చేశారు. కందుకూరు మండలంలోని సరస్వతిగూడ, లేమూరు, తిమ్మాపూర్, జబ్బార్గూడ, బేగంపేట్, అగ్మారి యాగూడ, రాచులూరు, బైరాగాడిగూడ, కొత్తూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని దుయ్యబడ్డారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచిన బీజేపీ ఏ మొహం పెట్టుకుని నేడు ప్రజల ముందుకు వస్తుందని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఇస్తున్న హామీలను ప్రస్తుతం వారు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి నిలదీశారు. కేవలం అధికారాన్ని పొందాలనే కాంక్షతో కాంగ్రెస్ అసత్యపు హామీలను గుప్పిస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో 5,000 రూపాయల పింఛన్ ఇవ్వబోతున్నామన్నారు. నాడు నీళ్ల కోసం ఎంతో గోసపడ్డామని పేర్కొన్న మంత్రి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు. రేషన్ షాపుల ద్వారా భవిష్యత్తులో సన్నబియ్యం ఇవ్వబోతున్నామని, మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి పథకం అమలు చేయబోతున్నామని, మన ప్రభుత్వం రాగానే 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతున్నామని చెప్పారు. రైతు బీమా లాగా 1 కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా అందించబోతున్నామని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. 10 ఏళ్లు కేసీఆర్ కు అవకాశం ఇస్తే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమన్నారు. వడపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ తీసుకొచ్చామని చెప్పిన వారికి 10 ఏళ్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై లేదా? బారాసాకు మరో అవకాశం ఇచ్చే విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రచారంలో అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తుందని బీజేపీ మలక్పేట అభ్యర్థి సామ్రెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అసంపుర డివిజన్ చంచల్గూడ, కలేడేర్, పూల్బాగ్లలో పర్యటించి ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పథకాలతో మైనారిటీలు బీజేపీని ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు. 15 ఏళ్లుగా ఎంఐఎం అభ్యర్థి బలాల ఎమ్మెల్యే ఉందని, మలక్పేట నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుల అక్రమ వసూలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఎంఐఎం గూండాయిజం పారదోలేందుకు బీజేపీ గెలుపు అవశ్యమని అన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ అభ్యర్థులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజకీయాలకు వచ్చారని చెప్పారు. ఈసారి మలక్పేటలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మలక్పేట అసెంబ్లీలోని ఆజంపుర డివిజన్కు చెందినటువంటి చెంచల్గూడ, కాలాడేరా, పూల్బాగ్ ఈ యొక్క బస్తీ లోపల పాదయాత్ర చేస్తూ ప్రజలని కలవడం జరిగింది. ప్రజలు ఒకటే చెప్తున్నారు, నరేంద్ర మోడీ యొక్క వికాసానికి మేము ఓటేస్తాం. నరేంద్ర మోడీ ఏదైతే ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి రేషన్ ఏదైతే ఉందో 3 సంవత్సరాల నుండి ఇస్తున్నారో, ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మోడీని గెలిపిస్తామని. రెండో విషయం, భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ యొక్క ఉచిత విద్యా వైద్యాన్ని ఇస్తుందనేటువంటి ప్రచారం మేము చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని కూడా స్వాగతిస్తున్నారు. అదే రకంగా మోడీ ఏదైతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఏదైతే దేశం మొత్తం మీద కూడా కొన్ని కోట్ల ఇండ్లని నిర్మించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల లోపల 2.5 కోట్ల ఇండ్లను కట్టించేటువంటి
వ్యవస్థను ఆ రోజు యోగి ఆదిత్యనాథ్ చేశారు. ఈ యొక్క తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం వస్తే ఇక్కడ కూడా అదే స్పీడ్ లోపల ప్రజలకు ఏదైతే బీదలు ఉందో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ నిర్మాణం అనేది అదే స్పీడ్ లోపల జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామనేటువంటి విషయాన్ని ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అజంపుర డివిజన్లోని మైనార్టీలను కూడా కలవడం జరిగింది. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రి కొడుకులకు మంత్రి భ్రమించినట్టుందంటూ కేటీఆర్లపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు అధికారం ఇస్తే 65,000 ఉద్యోగాలు ఇవ్వలేనోడికి 12 లక్షల దరఖాస్తులకు 1,00,000 ఇళ్లు కట్టడం చేతగానోడికి మళ్లీ అధికారం ఇస్తే వడ్లు పండించినట్లు వరద పారిస్తున్నారట అని విమర్శిస్తారు. చెప్పేటోనికి వినేటోడు లోకువా అన్నట్లుంది కేసీఆర్ తీరు అని అన్నారు. ఉద్యోగాలు ప్రభుత్వ పథకాలు ఎక్కడా అని నిలదీస్తే చిన్న దొరకు జనం చెత్తనా కొడుకులు సన్నాసులు లెక్క కనిపిస్తున్నారని దుయ్యబడ్డారు. అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కితే నిరుద్యోగులు సన్నాసులా కనిపిస్తున్నారా కేటీఆర్ గారు అని మండిపడ్డారు. బొల్లారంలో గులాబీ దండు కదిలి వచ్చింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రోడ్ షోకు అద్భుతమైన స్పందన వస్తుంది. గల్లీ గల్లీలో జై కేసీఆర్, జై జీఎంఆర్ నినాదాలు చేశారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని వెల్లడించారు. అరచేతిలో వైకుంఠం కాంగ్రెస్ కే సాధ్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సంతోష మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన బొల్లారం మున్సిపాలిటీని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని పటంచెరు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పటంచెరు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రచారంలో భాగంగా పాషా మైలారం గ్రామంలో గ్రామ ప్రజలతో పాటు పలు దేవాలయాలు దర్శించుకుని అనంతరం రోడ్ షో నిర్వహించారు. గ్రామంలో ఉన్న నీటి సమస్య, కరెంటు సమస్య, విద్యార్థులకి బస్సు సమస్య ఉందని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. గెలిచిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ప్రతి ఒక్కరూ ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, నీలం మధు ముదిరాజ్ గారి అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అన్ని బస్తీలలో కూర్చొని, గౌడ బస్తీలో కూర్చుట, అన్ని బస్తీలలో కూర్చొని ఆ గ్రామంలో ఆ కాలనీలో ఎవరికి పెన్షన్స్ లేవు, ఎవరికి రేషన్ కార్డులు లేవు, ఎవరికి దళిత బంధువులు రాలేవు, ఎవరికి ఇళ్ల స్థలాలు లేవు, వీళ్ళందరి సమస్యలు తెలుసుకొని మీ సమస్యలే నా సమస్యలు అనుకొని పరిష్కరిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాక వాళ్ళు గెలిస్తాక ఈరోజు ఒక ఆయన గెలిస్తే, ఒక పార్టీ ఒక కార్యకర్త ఆయన గెలిస్తే ఎవరు గెలిచినంటారు? హైదరాబాద్ ప్రగతి భవన్ గెలిచినంటారు. ఒక ఆయన షేగుర్త ఆయన గెలిస్తే ఎవరు అంటారు? ఢిల్లీ ఆయన గెలిచినంటారు. కానీ నీలమ్మది గెలిస్తే ఎవరు గెలిచినంటారు చెప్పరా? ఎందుకు కొడుతారు? పేద ప్రజలందరూ నీలమ్మది సైడ్ అంటే పడంచేరు ప్రజలు గెలిచినారు. వాళ్ళు 2 పార్టీలలో నీలమ్మదిని మోసం చేశారు. కానీ కడుపులో పెట్టుకొని దీవించుకుంటారు పడంచేరు ప్రజలందరూ. మేమున్నామన్నా వాళ్ళ దగ్గర లీడర్లు ఉండొచ్చు, కానీ మేము ఓట్లు వేసేటోళ్ళం, మేము ఓట్లు మీకు వేసేటోళ్ళం, ఓట్లు వేసేటోళ్ళం అంతా నువ్వు వెంబడి ప్రజలందరం మేమున్నాం. నువ్వు ఎక్కడ ఆధారపడకు, నిన్ను గెలిపిస్తాం. గెలిపించిన తర్వాత ఒక సొంత కొడుకులాగా తమ్ముళ్లాగా పనిచేయని చెప్తారు. ఖచ్చితంగా ఈ మైలారం గ్రామంలో నేను గెలిచిన తర్వాత మీ అందరు కూడా 100 గజాల ప్లాట్లు ఇప్పించే బాధ్యత నేను ప్లాట్లు ఇచ్చే బాధ్యత నాదక. ఒక్కసారి, ఎందుకంటే గతంలో 2 సార్లు గెలిచిన చూడొచ్చు. గ్రామంలోకి వచ్చినప్పుడు 10 ఏళ్ల సేపు చేశారు. ఈ 10 ఏళ్లలో మన గ్రామంలో కూర్చొని మనతో ఎప్పుడన్నా మాట్లాడిండా? అక్క ప్రేమతో మాట్లాడిండా? అక్క అన్నాడా? తమ్ముడు అన్నాడు? ఆయన నెంబర్ ఉన్న ఒక 4-5 తీసుకొని ఆయన వచ్చాడు, కొబ్బరికాయ కొడతాడు. మన కంపెనీలకు వచ్చేసే సిఎస్ఆర్ పైసలు, మన కంపెనీలకు వచ్చే మూటలు, మన కంపెనీలకు వచ్చే కాంట్రాక్టులు ఇదే కావాలి. ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విజయరెడ్డికి తెలంగాణ టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా టీడీపీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. కేవలం దివంగత నేత పి జనార్దన్ రెడ్డిపై అభిమానంతో మద్దతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. టీడీపీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ ఘాటు వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు విజయరెడ్డి. పార్టీలకు అతీతంగా తనకు మద్దతు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు విజయరెడ్డి. డబ్బుతో రాజకీయాలు నడుస్తున్న తరుణంలో రాజ్యాంగంపై గౌరవం ఉన్నవారు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఒకే తాటిపైకి రావడం అభినందనీయమని ఆమె చెప్పారు. అందరి సహకారంతో ఖైరతాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించి వారి ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. దేశంలో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా డెమోక్రసీని రెస్పెక్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
ఎందుకంటే రాజకీయాలలో భ్రష్టు పట్టించేటట్టు అధికారంతో నయానా భయానా భయపెట్టించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా దురదృష్టంగా ఒక ఆనవాయితీగా దేశమంతా కూడా నడుస్తూ ఉన్నది. ఈ సమయంలో డెమోక్రసీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క ప్లాట్ఫామ్ మీద వచ్చి మన ఇండియన్ సావర్నిటీని ప్రొటెక్ట్ చేసుకునే అవసరం ఎంతో ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పీజీఆర్ ఎన్టీఆర్ గారి ఆశయాలు ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఒక మంచి అవకాశంగా మాకు రావడం. ఈ నెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్ లో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల లెక్కింపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చేపట్టనుండగా మిగతా 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన అన్ని జిల్లాల్లో ఒక్కోటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులు ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఆదివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. ఈ ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయని వెల్లడించారు. బోట్లు కాలిపోయి నష్టపోయిన యాజమాన్లకు, వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరపున 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో తానే స్వయంగా వచ్చి బాధితులకు సాయం అందిస్తానని పవన్ వివరించారు. బోట్లు నష్టపోయిన వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జహంగీర్ నగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ వద్ద 1,44 లక్షల హవాలా డబ్బులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకి చెందిన కారులో ఎన్నికల నేపథ్యంలో డబ్బులు తరలిస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో తనిఖీలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. కారును స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కటికారెడ్డి అరవింద్ రెడ్డి ఇంటిపై వనస్థలిపురం పోలీసులు సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా డబ్బులు ఎవరివి అనేది ఇంకా తేలలేదు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం పట్టుబడింది. సుమారు 2 కిలోలకు పైగా బంగారం తరలిస్తుండగా వాహనాన్ని తనిఖీ చేసి బంగారాన్ని సీజ్ చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు ఎన్నికల నోడు ఉన్నందున బంగారాన్ని సీజ్ చేశారు. పోలీసులు ఎన్నికల తర్వాత సంబంధిత పత్రాలను చూపించి బంగారాన్ని తీసుకెళ్లొచ్చని అధికారులు అంటున్నారు. और मीडिया तो गाड़ी का कुछ है ही नहीं ना, पंपिंग